మిస్సమ్మా నువ్వు కూడా కూర్చో. పర్లేదు అత్తయ్య, నేను తర్వాత తింటా. నేను వడ్డిస్తాను కదా, కూర్చోమ్మా. కూర్చో. కూర్చో. ఓ కూర్చుంటా. ఏంటి వచ్చినప్పటి నుంచి ఆయనేం మాట్లాడట్లేరు? మన గురించి తెలిసిందా లేదా? తెలిస్తే ఇంతకు ముందులా ఉండరు కదా. అంటే తెలియలేదా? గుప్తా గారు నన్ను ఊరించడానికి ఊరికే చెప్పుంటారు. సార్, ఆ రౌడీలని లోపలికి తీసుకొచ్చింది ఎవరో తెలిసిందా సార్? ఇంకా లేదు, కానీ త్వరలోనే దొరుకుతారు. మిస్టర్ సదాశివం, అడుగు. అవునమ్మర్, ఇవాళ పిల్లలు బాగి అందరూ కలిసి ఆడిటోరియంలో ఉన్న అందరినీ భలే కాపాడారంట కదా. ఇంతకీ మీరు లోపలికి వెళ్ళడానికి హెల్ప్ చేసింది ఎవరు? నేనే చూస్తుండు. బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తే పిల్లలు లోపలికి ఎంట్రీ ఇప్పించారు. ఇద్దరు స్పీడ్గా ధైర్యంగా రెస్పాండ్ అయ్యారు కాబట్టే వాళ్ళ నుంచి అందరినీ కాపాడగలిగాం. మరి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రిషియేట్ చేశారా? హడావిడిలో కుదరలేదమ్మా. ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలనే మీ ఆలోచన, చేయగలననే నమ్మకం, ధైర్యం చాలా గొప్పవి. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ డాడ్. చెప్తే మీరంతా ఓవర్ అనుకుంటారు, కానీ అవసరమైతే ఆ రౌడీస్తో నేనే ఫైట్ చేద్దాం అనుకున్నాను డాడీ. ఇది కొంచెం ఓవర్గా ఉంది, చెప్పకుండా ఉండాల్సింది.